సంచలనం సృష్టించిన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న కొమ్మా కోటేశ్వరరావు అలియాస్ కొమ్మా కోట్లు పడమట పోలీస్ స్టేషన్లో స్వయంగా లొంగిపోయాడు. కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన కోట్లు తిరిగి బయటకు రావడంతో కేసు మరోసారి దృష్టిని ఆకర్షించింది. లొంగిపోయిన వెంటనే కోట్లకు విజయవాడ జీజీహెచ్లో పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత అధికారులు అతన్ని నేరుగా విజయవాడ ఎస్సీ ప్రత్యేక కోర్టుకు తరలించారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కోట్లు కీలక పాత్ర పోషించినట్లు విచారణలో బయటపడిన నేపథ్యంలో అతని అరెస్టుతో ఈ కేసు విచారణ వేగం పెరిగే అవకాశం ఉంది.